చూడండమ్మా, 50 వస్తువుల అమ్మకం వెల 40 వస్తువుల కొన్న వెలతో సమానమైన అప్పుడు వచ్చే లాభం లేదా నష్ట శాతం అన్నాడు. అంటే 50 వస్తువుల అమ్మకం వెల 40 వస్తువుల కొన్న వెలతో సమానం. ఇది డిఎస్సి 2019లో ఇచ్చిన ప్రశ్న. చూడండి, 50 వస్తువుల అమ్మకం వెల ఈజ్ ఈక్వల్ టు 40 వస్తువుల కొన్న వెల. చూడండి, షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ 50 ఇంటూ అమ్మకం వెల అనుకోండి, 40 ఇంటూ కొన్న వెల అనుకోండి. సో అమ్మిన వెలని ఈ టైపు తీసుకొచ్చేయండి, 40ని ఈ టైపు తీసుకొచ్చేయండి. అంటే 50/40 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇవతలకు వస్తే భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల బై అమ్మిన వెల. చూడండి, కొన్న వెల 50 అయ్యింది, అమ్మిన వెల 40 అయ్యింది. అంటే కొన్న వెల ఎక్కువ, అమ్మిన వెల తక్కువ కాబట్టి కంపల్సరీ నష్టం వస్తుంది. నష్టం ఎంతమ్మా ఇప్పుడు? ఎస్, నష్టం ఈజ్ ఈక్వల్ టు 50 - 40 అంటే 10. మరి నష్ట శాతం అంటే నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. అంతే కదమ్మా. నష్టం ఎంత? 10 కొన్న వెల. కొన్న వెల 50 ఇంటూ 100. చూడండి, 50 రెళ్ళు 100, 2 10 20. 20% నష్టం వచ్చిందన్నమాట. రైట్.